సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. శ్వేతపత్రాలపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే ఈ రోజు విద్యుత్ రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. అలానే సాగునీటి ప్రాజెక్టులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది. నిన్న అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ వైఫల్యం కారణంగానే దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక 10 ఏళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టారాయన. కొన్ని వాస్తవాలు కఠోరమైనవన్న సీఎం రేవంత్ శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి అవమానించడానికో కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కానే కాదని సీఎం స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్వేతపత్రంలోని నివేదిక ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చారని, ప్రతిపక్షాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కోరికల్ని నెరవేర్చడం కోసం